ఈరోజు జకయ్యను ఎవరైనా పొట్టాడా అంటే నో, నేను అబ్రహాము కుమారుడను అంటాడు. జకయ్య అన్నప్పుడు సుంకరుడు అన్నప్పుడు నో, నేను అబ్రహాము కుమారుడు అంటాడు. ఈరోజు లోకము మిమ్మల్ని ఏమని పిలిచినా కూడా మీకు కూడా ఒక నామము ఇవ్వబడిందంట. ఈరోజు మనము కూడా అబ్రహాము కుమారులమే. గలతీయులకు రాసిన పత్రిక, ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. గలతీయులకు రాసిన పత్రిక 3:29 అందరము కలిసి చదువుకుందాం. వాక్యము చదవాలి, అందరూ కూడా బైబుల్ చదవాలి. మనుషుల మాట వినడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వాక్యము మీరు చదివినప్పుడే మీకు వెలుగు వస్తుంది. అందరూ కలిసి ఈ వచనం చదువు. 1 2 3 గో. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మీ నాన్నకి బీపీ ఉందంట, మా నాన్నకు బీపీ ఉండడం ఏంటి? మా నాన్న 100 సంవత్సరాలకు ఇస్సాకును కన్నాడు. హల్లెలూయా. మీ తల్లికి గుండె జబ్బు ఉందంట, మా తల్లికి గుండె జబ్బు ఉండడం ఏంటి? 90 ఏళ్లకు కూడా యవనస్తురాలులాగా గర్భము ధరించి ఒక కుమారుని కన్నది. మీ ఇంట్లో మీ మామయ్య కాత్ర, మా మామ మోషే 80 ఏళ్లకు కూడా సినాయి పర్వతం ఎక్కాడు. హల్లెలూయా. మీ చిన్నాన్నకే, మా చిన్నాన్న కాలేబు 80 సంవత్సరాలకు కూడా ఇదిగో ఆ పర్వతాన్ని నేను గ్రహించగలను అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఈరోజు అబ్రహాము సంతానముగా మనల్ని మార్చాడంట. నీవు నీరసంగా ఉన్నావు, నువ్వు కనలేవు బిడ్డల్ని అంటే నేను కనకపోవడం ఏంటి? నా తల్లి అయిన శారా 90 ఏళ్ళకు కనగలిగితే నేను కనలేని చెప్పడం అది నా గుర్తింపు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఈరోజు ఎవరి దేవుడు? హల్లెలూయా. బిజినెస్ లో నాకు లాస్ అవ్వడం ఏంటి? యాకోబు లాభాను మోసపోయినంత మాత్రాన మోసపోయాడా? తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా అక్కడ ఉన్న వారందరికంటే గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడంట. మా కుటుంబంలో ఈ బిజినెస్ ఎవరు చేసిన పని? మీ కుటుంబం ఎవరు? నా కుటుంబం మారిపోయింది. క్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడిన తరువాత ఈరోజు అబ్రహాము యొక్క సంతానము నేను. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు. ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఆశీర్వదించబడతావు. అది నా కుటుంబము, అది నా వాగ్దానము.